నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ మాజీ చైర్మన్, ఆయన రిజైన్ చేశారు. రీసెంట్గా మనకు తెలిసిందే. రిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన బాబు గారికి పాజిటివ్గా, అంటే చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో విశ్లేషణ అందించడానికి ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే మాణిక్యం. జీవీ రెడ్డి గారి ట్వీట్ బాబు గారి అడ్మినిస్ట్రేషన్ అప్రిషియేట్ చేస్తూ ఆయన ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పట్ల మీ స్పందన ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ముందుగా జీవీ రెడ్డి నాకు సుపరిచితుడే అయినప్పటికీ తొందరపడ్డాడు. తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసుంటే నేను బాధపడేవాడిని కాదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం నాకు బాధ అనిపించింది. అంటే ఎందుకు చేసుంటారు? అంటే పార్టీ అనేది విశాలమైనది. ఇంట్లో ఉండి కొట్లాటాలు కానీ బయటికి పోయి సాధించేది ఏం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. అంటే జాతీయ అధికార ప్రతినిధి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా విస్మరించి తన యొక్క అంటే త్వరగా కావాలన్నటువంటి ఆతృతతో, ప్రజాస్వామ్యంలో ఆతృత పనికిరాదు. ఇంట్లో ఉండే కొట్లాడాలి. మన హక్కులను సాధించాలంటే పట్టుదల పట్టాలి. చివరిదాకా పోరాడి ఫలితం సాధించకపోతే మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే. కాబట్టి ఏంటంటే తొందరపాటు నిర్ణయం వల్ల మంచోడు, విజ్ఞానవంతుడు, జ్ఞానకోవిదుడు ఒక్కోసారి ఏమవుద్దంటే ఆవేశంలో తొందరపడతారు. అందువల్ల ఏంటంటే తొందరపడి పార్టీ నుంచి బయటికి పోయాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాశ్చిత్తం లేదంటాడు. అతను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అరే, తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, అట్లీస్ట్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేయకుండా ఉంటే బాగుండు అన్న భావనలో ఉన్నాడు. బయటికి వ్యక్తపరచలేకపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జీవీ రెడ్డికి నాది ఒక ముఖ్యమైన సూచన, సలహా. గతం గతః కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దోళ్ళు. కాబట్టి పెద్ద ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంటి పెద్ద ఒక మాట అంటంలో తప్పు లేదు. దానికి జీర్ణించుకోలేకపోవడం కానీ, ఇప్పుడు మన కన్న తండ్రి లాంటోడు ఒక పార్టీ అధినేత ఒక మాట అంటే మన అమ్మ మన నాన్న మన తిడతారు, కొడతారు. ఆ రైట్ వాళ్ళకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మళ్ళీ దగ్గరికి తీసేది వాళ్లే. లైక్ పేరెంట్ లాగా. అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ సూత్రం ఏదైతే ఉందో మాణిక్యం, ఆచార్యుడికి కొట్టే హక్కుంది, ఆచార్యుడికి తిట్టే హక్కుంది. తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడికి కొట్టే హక్కుంది, తిట్టే హక్కుంది. నీకు గురువు స్థానంలో ఉన్నాయన నీ ఒళ్ళేం చిల్లు పడదు ఒక మాట అంటే. కాబట్టి అంటే నీకు మంచి చేయాలని ఉండొచ్చు, కానీ అవతల పక్క ఏమి యొక్క విధి విధానాల్లో ఉండయో అనేది మనమే మహాజ్ఞానులు అనుకోవటం కూడా మూర్ఖత్వమే మాణిక్యం గారు. అందువల్ల జీవీ రెడ్డి ట్వీట్ పెట్టడం వల్ల అది ప్రత్యాత్తాప ట్వీట్ అంటున్నాను. అంటే ఆయన అంత ఉన్నత చదువు చదువుకున్నారు, సీఏ చేశారు, లా చేశారు. ఆయన ఇంత తొందరపాటు కారణం ఏంటి? ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఆయన నాకు పార్టీ తక్కువ కాలంలోనే అపారమైన గౌరవాన్ని కట్టబెట్టింది, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిందని అంటూనే ఆయన చాలా, అంటే మీరు అన్నట్టుగా తొందరపడ్డానేమో అన్న ఫీలింగ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా పశ్చాత్తాపడతాను, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అయితే పశ్చాత్తాపడతాను. పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అన్నారు పార్టీ అధినాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతో మంది చూసుంటారో, ఆయన అపారమైన అనుభవం ఉంది. జీవీ రెడ్డి యొక్క పశ్చాత్తాపాన్ని పరిగణించి మరలా పార్టీలోకి రమ్మని ఆహ్వానించే ఆస్కారం ఉందంటారా? పార్టీ అధినేత ఆహ్వానించు, నువ్వే ఇన్వాల్వ్ అవ్వాలి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను, నేను మళ్ళీ కలిసి మీతో పనిచేయాలనుకుంటాను, నువ్వే లెటర్ పెట్టు పార్టీ అధ్యక్షుడికి, జాతీయ అధ్యక్షుడికి. తెలుసో తెలియకో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను, వ్యక్త వయసులో దయించి నా ఎందు దయించి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోమని ఒక మెట్టు జీవీ రెడ్డి తగ్గితే పోలా. పొరపాటు అయింది కనుక మళ్ళీ ఎమ్మెల్సీలు ఉండే కదా, ఒక 5 ఎమ్మెల్సీలు వస్తుండే త్వరలో. ఆ విధంగా నీకు అవకాశం కల్పిస్తుండేమో చట్టసభలకు వచ్చేదానికి. ఎమ్మెల్సీలు 5 వస్తుండే. ఇప్పుడు ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ 2 గ్రాడ్యుయేట్, అంటే గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఇప్పుడు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత 5 ఎమ్మెల్సీలు వస్తుండే. జనసేనకు ఒకటి పోయి, భారతీయ జనతా పార్టీకి ఒకటి పోయినా తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీలు ఉండే. సునాయాసంగా చట్టసభలకు పోయే అవకాశం ఉందిగా. ఒక రకంగా అదృష్టం ఆవేదన కూడా వరించే ఒక మెట్టు దగ్గు క్షమాపణ కోరి, పెద్ద ఆయన తెలుసో తెలియకో పెద్ద అయినా తప్పు చేశాను, క్షమించు, ఒక తండ్రిలాగా నన్ను ఒక బిడ్డలాగా భావించు, నా హక్కును చేర్చుకోమని ఒక పెట్టచ్చు.
అద్భుతమైన సలహా అని చెప్పు. నేను అనేది ఏంటంటే మాణిక్యం గారు, భక్త మహర్షి గారు మూర్ఖ పద్ధతిలో చెప్పినే చెప్తాను. నా సొంత కవిత్వం నేనేం చెప్పను. ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియజెప్పవచ్చు, బాగా తెలిసిన వాడికి తెలియజెప్పడం మరీ సులభం. తెలిసి తెలియక అంతా నాకే తెలుసు అని గర్వంతో ఎర్రవీగేవాడిని బ్రహ్మదేవుడు కూడా తెలియజెప్ప మెప్పించలేడు. అంటే మీరు ఈ పద్యం చెప్పడం వెనక అంటే జీవి రెడ్డి గారిలో ఆ గర్వం ఏమైనా ఉందంటారా? కొద్దిగా ఉంది, సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేను ఇప్పుడే చెప్పానుగా. ఇప్పుడు నేను ఊరికేం చెప్పలే మాణిక్యం నీకు. మహానుభావుడు భక్త మహర్షి ఆయన చెప్పిందే చెప్పా. ఇప్పుడు ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియజెప్పవచ్చు, బాగా తెలిసిన వాడికి తెలియజెప్పడం మరీ సులభం. తెలిసి తెలియక అంతా నాకే తెలుసు అని గర్వంతో ఎర్రవీగేవాణ్ణి బ్రహ్మదేవుడు కూడా తెలియజెప్పి మెప్పించలేడు. మీరు చెప్పిన ఈ పద్యంలో చాలా లోతైన గూఢమైన భావం దాగి ఉంది ఖచ్చితంగా. ఇంకా ఇంకోటి చెప్తా జీవిరెడ్డి గారు, నీకోసమే స్పెషల్గా నీ తమ్ముడుగా చెప్తుండా, నీ బ్రదర్గా చెప్తుండా, అర్థం చేసుకో. ఎందుకంటే మన అందరం కలిసి పనిచేసినాం కాబట్టి చెప్తున్నా. ముసల కూరల నడుమ నుండే మణినైనా బలత్కారంగా పెకిలించి వెలికి తీయవచ్చు. అర్థమైందా? రెండోది, చెలుస్తూ ఉన్న అలలని ఛేదించుకుంటూ సముద్రాన్ని కూడా దాటొచ్చు. ఓకేనా? కోపంతో బుసగొట్టే పాము నాగుపాముని మెడలో హారంగా ధరింపవచ్చు. శివుడు మెడలో హారంగా ఏముంటది? నాగాభరణం, నాగుపాము ఉంటది కదా, పూలదండలాగా మార్చుకోవచ్చు నాగుపాముని కూడా. అదే విధంగా మొండి పట్టుబట్టిన మూర్ఖుణ్ణి మనసు సమాధానపరచటం ఎవడి వల్ల కాదు. అయిపోయింది. ఇంకొక 3 పాయింట్లు కూడా చెప్తా. ఈ మూడు చెప్పా. జీవిరెడ్డి ఎస్పెషల్ నీకోసమే మసోదరెడ్డి ఎపిసోడ్. పట్టుదలతో ప్రయత్నించి ఇసుక నుండి తైలము తీయవచ్చు. దప్పిక ఉన్నవాడు ఎండమావులలోనైనా నీళ్లు త్రాగవచ్చు. తిరిగి కుందేటి కొమ్ములనైనా సాధింపవచ్చు. ఓకేనా? కానీ మొండు పట్టుబట్టిన మూర్ఖుడి మనసు సమాధానపరచడం సాధ్యం కాదు. అంటే ఓకే, అంత మొండి పట్టు ఆయన పట్టినట్టుగా మనకేం అనిపించట్లే. ఒక రకంగా ఆయన అపాలజీని ఇండైరెక్ట్ గా ప్రకటిస్తా ఉన్నారు. ఎందుకు డైరెక్ట్ గా? తండ్రి కాడ బిడ్డకి ఇండైరెక్ట్ గా ఏముంది? ఇంకొక ముచ్చట చెప్తా. 3 పాయింట్లు. మదపటేనుగు ఏదైతే ఉంటుందో తామర తూటి దారంతో కట్టబూనేవాడు ఒక మదపటేనుగుని. అంటే ఇప్పుడు ఈ సందర్భం దేనికి వస్తుంది అంటే ఐఏఎస్ ఆఫీసర్కి జీవిరెడ్డి మధ్య నలిగిన దానికి వస్తుంది ఈ పాయింట్. అంటే మదపటేనుగు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు తామర తూటి దారంతో కట్టాలని చూశాడు. వెరీ వీక్ కదా, చాలా వీక్ ఉంటుంది. ఎస్, కుదరదు. అది మదపటేనుగు బంధించాలంటే ఆయుధాలు వేరే ఉంటాయి. అక్కడ ఫెయిల్ అయ్యాడు జీవిరెడ్డి. అది కూడా చెప్తా క్లారిటీగా. మదపటేనుగును తామర తూటి దారముతో కట్టుబూనేవాడు. తర్వాత దిరిసినపు పువ్వు తెలుసా? దిరిసిన చెట్టు, దిరిసిన పువ్వు కొనతో వజ్రాన్ని కోయటానికి ప్రయత్నించేవాడు. ఉప్పు సముద్రంలో నీటిని ఒక్క తేనె పట్టుతోటే తీయదనం చెయ్యాలని ప్రయత్నించినటువంటి వాడు. అమృతములకే మంచి మాటలతో బలత్కారంగా మూర్ఖుల్ని మంచి త్రోవకి వీళ్ళందరూ ఏంటంటే ఒకే రకం వాళ్ళు. అందువల్ల నేననేది మదపటేనుగు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు బంధించాలని చూసావా? అది మూర్ఖత్వం అంట. దానికి మార్గాలు వేరుంటాయి. సీఎం గారిని నువ్వు యాజ్ ఏ చైర్మన్ గా నీకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు తలదొరచకూడదు. బ్యాలెన్స్డ్ కాదు, అది నీకు రైటే లేదు. ఊరికి చెప్తారు కబుర్లా, అసలు ఆ రైటే లేదు నీకు. అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు. నువ్వు చైర్మన్ గా నువ్వు రిజర్వేషన్ పాస్ చేసి పెద్ద ఆయనకి ఇవ్వాలా, అది పెద్ద ఆయన చూసుకుంటున్నావు. వాస్తవంగా అది రూల్ చెప్పద్ది. నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో తలదూరిస్తే వాడు మదపటేనుగు వాడు ఎందుకు నీ మాట వింటాడు? ఆ మదపటేనుగుని ఎలా బంధించాలో పెద్ద ఆయనకు వదిలేసుంటే సరిపోయిండేది. ఇది నా మాట కాదు. ఎస్ఆర్ శంకరన్న గారు ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నాడు శాస్త్రి గారు. ఆయన చెప్పిండు నాకు రాత్రి. లీగల్ కదా, ఆయన పనిచేశాడు. ఆయన 83లో పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దాంట్లో ఉండేవాడు. ఆయన చైర్మన్ కు ఉండేటటువంటి యొక్క పవర్ ఏంటంటే రిజర్వేషన్ పాస్ చేసి పెద్ద ఆయనకి పంపించాలా. అది ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వం చూసుకుంటది. ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదంటారు. ప్రయత్నం చేయాలా, నిరంతరం ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేసి పెద్ద ఆయన విఫలమైతే బాబు గారిది ఇప్పుడున్న యువరక్తం, నవతరం యువరక్తం ఏంటంటే స్పీడ్. బాబు గారు ఏంటంటే సమయం చూసి తొక్కతాడు. ఆ తొక్కితోడు ఇంక పైకి లేడు. దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ప్రభుత్వం వచ్చినాక నేను ఉద్రేకంతో గడిచిన 5 ఏళ్లలో కలికాల కాలకేయుల ముఠ, పులివెందల పాపులో ఎస్కోబార్ ముఠ, ఈ కలికాల జగనాసురుడు మిడతల దొండు రాష్ట్రం మీద పడి అందరినీ హింస పెట్టింది. ఇప్పుడు అంటారు భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, జీవించే హక్కు, ఆర్టికల్ 19(1), 19(2) మర్చిపోయారు. ఆర్టికల్ 19(1) అంటారు, ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 మర్చిపోయాడు. తర్వాత జీవించే హక్కు ఆర్టికల్ 21,
పొన్నవోలు అనే పారంపోకు గాడికి చెట్టు కింద ప్లేడర్కి ఇప్పుడు వచ్చింది గుర్తు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. అప్పుడేమైందిరా? ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లో ఉందని ఆ రోజు తెలియలా? 19, 24 మధ్య మదపటేనుగులాగా కాలకేయుల్లాగా రాష్ట్రం మీద పడి మాట్లాడిన ప్రతివాడిని, ప్రశ్నించిన ప్రతివాడిని పేకల కోసినటువంటి తెలీలా? ఇప్పుడు గుర్తొస్తుంది. అందువల్ల జీవిరెడ్డి గారికి కూడా నేను చెప్పేది, ఒక బ్రదర్ అనుకో, ఇంకేమన్నా అనుకో, జీవిరెడ్డి ఒక్కసారి భక్త మహర్షి రాసిన సుభాషిత త్రిశతి నీ లా చదువుతో పాటు అది కూడా చదువు. నీకు అర్థమైపోద్ది నువ్వు చేసినటువంటి తప్పేంటనేది నీకే అర్థమవుద్ది. నీకు అన్యాయం జరిగిందని కార్యకర్తలందరూ బాధపడతారు, కానీ పెద్ద అయిన అనుభవం అంత లేదు నీ వయస్సు. కాబట్టి మంచో చెడో జరిగిందో ఏదో జరిగింది. నీ అవసరం రాష్ట్రానికి ఉంది, నీకు లేకపోవచ్చు. జీవీరెడ్డి అవసరం రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రజలకు ఉంది. ఆ విజ్ఞానం రాష్ట్ర ప్రజలకు కావాలా? నాలెడ్జిని గెస్ చేసే కదా పెద్ద ఆయన, ఇంత పెద్ద ఆ అవకాశం రాష్ట్రానికి ఉంది. దక్షులు ఎవ్వారులు ఉపేక్షణ చేసిన చెడబారినదైన వ్యవస్థను బాగు చేయాలంటే నాకేం కారం పట్టింది మాణిక్యం గారు రోజు మాట్లాడటానికి? నేను కూడా ద్రోహం చేసినట్టే మాట్లాడకపోతే. సమాజం కోసం, సమాజ హితం కోసం దక్షులైనటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు పారిపోకూడదు. యుద్ధం రణస్థలంని, రణరంగం ఏదో ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడాల. ప్రజలు నష్టపోతారు. నీకేం కాదు, నువ్వు బాగానే ఉంటావు ఏడన్నా. అల్టిమేట్ గా సామాన్య ప్రజలు నష్టపోతారు. అందువల్ల నీకు తెలుసు, నువ్వు తొందరపడినవు. కాబట్టి జరిగిందేదో గతం కథ. పెద్ద ఆయన దగ్గరకు పోయి మళ్ళీ సార్ జరిగిందేదో జరిగిపోయింది, నేను పార్టీకి లాయల్టీగా ఉంటాను, తెలుగుదేశం పార్టీతో ఉంటాను, మళ్ళీ 29లో పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి ఆకాంక్షతో నువ్వు ఉండావు. కాబట్టి పెద్ద ఆయన దగ్గరికి ఏదో విధంగా పోయి క్షమించమని అడిగి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ రేపు కడపలో జరగబోయే మహానాడులో నువ్వు ఉండాలని పరిపూర్ణంగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. థాంక్యూ. నమస్కారం.